హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే ఆలూ ఫ్రై చేశాను. ముందుగా ఆలుగడ్డల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా వాటర్లో వేసాను. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలను వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. ఒక 2-3 పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక పసుపు వేసి కలిపాను. కొద్దిగా కరివేపాకు కూడా వేసాను. ఇప్పుడు పోపు ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టిన ఆలూని వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు స్టవ్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. సరిపడా సాల్ట్ని వేసాను. సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా ఉడుకుతాయండి ఆలు. మూత పెట్టాను. మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఆలుగడ్డలు అయితే కొద్దిగా ఉడికాయి. కొద్దిగా కారం పొడిని, ధనియాల పౌడర్ని, కొత్తిమీరని వేసాను. అంతే అండి, ఇలా సింపుల్గా ఆలు ఫ్రై అయితే రెడీ.